జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కలికోట సూరమ్మ చెరువు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్షేత్రస్థలం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తయితే సుమారుగా 43,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న నిల్వ సామర్థ్యం 170 MCP నుంచి 450 వరకు పెంచే లక్ష్యంతో పనులు కొనసాగుతాయని తెలిపారు. ప్రాజెక్టు భూసేకరణ కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేసినట్టుగా తెలిపారు. మిగిలిన నిధులు కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. త్వరలో ప్రజల ఆశలు నెరవేరేలా ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత అతి తొందరలో పూర్తి చేసే ప్రాజెక్టులలో కలికోట సూర ప్రాజెక్టు కూడా చేర్చి నిధులను వెచ్చించి పనులు ముమ్మరం చేసిన క్రమంలో మేము అధికారులతో కలిసి పరిశీలన చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు మీరే చూశారు, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. 43,000 ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల రైతులకు గ్రామాలలో చెరువులలో నీరు నింపడంతో భూగర్భ జలాలు పెరిగి రైతు పండించేటువంటి పంటలకు నీరునివ్వడానికి సాధ్యమవుతుంది. త్రాగునీటికి ఇబ్బంది కాకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ ప్రాజెక్టు శరవేగంగా 4 అంతలు పెరుగుతుంది. పాతది కలుపుకుంటే 4 అంతలు, కొత్తగా పెంచుకుని 3 అంతలు కూడా ఈరోజు పెంచుకొని నీటిని స్టోరేజ్ చేసుకొని ఇక్కడి నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా నీరును రైతాంగానికి ఇవ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఆనాటి ప్రభుత్వంలో తట్టెడు మట్టిని తీయలేరు, జానెడు పనులు కూడా చేయని సందర్భం మేము చెప్పినాం. కానీ ఈరోజు వచ్చిన తర్వాత ఈ 2 సీజన్లలో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. కుడి ఎడమ కాలువలకు సంబంధించి రైతుల ఖాతాల్లో కూడా నష్టపోతున్న వారికి కూడా నష్టపరిహారాన్ని కూడా వారి ఖాతాలో వేయడం జరిగింది.